ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం కుందుర్పి రోడ్ ప్రజావేదిక వద్ద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో మహాశక్తి కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని ఆమె మాట్లాడుతూ సూపర్ 6 పథకాల గురించి మహిళలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అనంతపురం ఇన్ఛార్జ్ పైల శ్రీలత, కళ్యాణదుర్గం తాలూకా తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళలందరూ కూడా మంచి రహదారులు ఉంటాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మనకు ముఖ్యంగా ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒకటే అంటున్నారు, నాయన మాకు చెరువులు నీళ్ళు ఎప్పుడు వస్తాయి, ఎలా ఇస్తావు అని. ఖచ్చితంగా చెప్తున్నా, మీ చెరువులన్నింటికి కూడా నీళ్లు 2.5 సంవత్సరాల్లో వస్తాయి. 2.5 సంవత్సరాలు వచ్చి తీరుతాయని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. అలాగే ఈ మధ్య ఒక ఆయన పెద్ద మనిషి మన నియోజకవర్గ నాతో పాటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒక ఆయన పెద్ద మనిషి ఈరోజు ఆయన మనకి 4.5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఈ పార్లమెంట్ ఆయన ఎంపీగా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎంపీగా ఉండి ఆయన ఏ రోజు కూడా ఈ కళ్యాణదుర్గం గురించి పట్టించుకోని రోజు లేదు. కానీ ఈ నిన్ననే ఆయన ఏదో మాట్లాడాడు. కుక్క ఏం పని చేస్తుందమ్మా తల్లి, కుక్క ఏం పని చేస్తుంది చెప్పండి, విశ్వాసంగా ఇంట్లో ఉంటుంది. కుక్క విశ్వాసంగా ఇంట్లో ఉంటుంది. అలాగే నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలో నాకు తెలుసో తెలియకో అంటే ఈ రోజు మీ అభ్యర్థిగా ఉన్నా, ఇది అభ్యర్థి కాకముందు గత 10 సంవత్సరాలు ఏదో రకంగా వాళ్ళు మా కంపెనీ నుంచి లబ్ధి పొందుతున్నారు. అంటే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వాళ్ళ కంపెనీలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, మీరు ఇలా చేస్తున్నారు, కుక్కకి ఆవు కేటారు. ఆవు అందరికీ తెలుసు, పాలు ఇస్తుంది, దాని నుంచి వచ్చే చాలా రకాలమైన ఉత్పత్తులు ఉన్నాయి. మనకన్నా మన మిత్రపక్షమైన బీజేపీ వాళ్ళు ఇంకా బాగా చెప్తారు ఆవు గురించి. ఎందుకంటే ఆవు చాలా ముఖ్యమైనది కాబట్టి. ఇలా రకరకాల వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం నా బాధ్యత కాదు. నేను ఇంకొకసారి కూడా ఏ ఒక్కరిని కూడా వ్యక్తిగత విమర్శలు చేయను. ఎందుకంటే ఏదో ఒక రకంగా వ్యక్తిగత విమర్శలు చేసి వాళ్ళని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. దయచేసి